కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 ఏళ్లలో మీరు చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమే అన్నారు. అసలు సినిమా ముందుంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు. తానెప్పుడూ తన రాజకీయ బయోడేటా ప్రచురించుకోలేదన్నారు. ఏనాడు విమానాశ్రయాలకు వచ్చి భారీగా స్వాగత కార్యక్రమాలు చేపట్టాలని తన మద్దతుదారులను కోరలేదన్నారు. అలాగే విదర్భలో అన్నదాతల ఆత్మహత్యలను నిలువరించాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. రోడ్ల పనుల కంటే ప్రస్తుతం తాను వ్యవసాయం, ఇతర సామాజిక అంశాలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. అధిక జనాభా వల్లే వ్యక్తిగత తలసరి ఆదాయంలో భారత్ టాప్ 10లో దేశాల జాబితాలో చోటు దక్కించుకోలేదని చెప్పారు. జనాభా నియంత్రణ బిల్లుకే తన మద్దతు ఉంటుందని తెలిపారు. దేశంలో ఎంతో అభివృద్ధి సాధించినా దాని ఫలాలు కనిపించడం లేదని, దీనికి జనాభా పెరుగుదలే కారణమని స్పష్టం చేశారు. अभी जो तो हुआ है वो तो न्यूज रील थी, असली फिल्म शुरू होना और बाकी है. आणि आमच्याकडे कार्यकर्त्याची जबाबदारी काय राहील, त्यांनी काम काय करायचंय पक्ष ठरवतो. आणि मी विचारशील तर मी आजपर्यंत इतके वर्ष राजकारणात मी माझा बायोडाटाही कधी छापला नाही.